హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. ఇది నేను షార్ట్ వీడియోలో చెప్పేదాన్ని ఇదివరకైతే. ఇప్పుడైతే అన్ని లాంగ్ వీడియోలోనే చెప్తా. టిప్స్ ఏమున్నా కానీ ఆలా బ్లీచ్ ఉంది కదండి, లిక్విడ్, దాన్ని గోడలకు ఫంగస్ లాగా ఉంటే బార్డర్లో బ్లాక్గా ఉంటుంది. చాలామందికి తెలుసు, వైట్ది ఫిల్లింగ్ చేస్తారు టైల్స్ మధ్యలో, అప్పుడు అక్కడ బ్లాక్ ఏర్పడిపోతుంది, ఫంగస్ అయిపోతుంది. మేము అర్బన్ను పిలిచినప్పుడు కూడా దాన్ని వాడు క్లీన్ చేయలేకపోయేవాడు. నేను ఒక వీడియోలో చూశాను ఆలా బ్లీచ్ చేసి క్లీన్ చేయడం. దానికి నా దగ్గర ఉంది కదా అని ట్రై చేశాను, సూపర్గా క్లీన్ అయింది. ఇది కూడా చాలా బ్లాక్ ఉండే, కొంచెమే ట్రై చేశా. ఎందుకంటే నేను ఈ హెవీనంతా నేను క్లీన్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. పని ఆవిడతో చేయించినప్పుడు చేయించచ్చులు అనేసి మీరు ట్రై చేయండి. ఆలా బ్లీచ్ లిక్విడ్ తీసుకొని చక్కగా ఎంత బ్లాక్ ఉండేది తెలుసా అండి. దీని బిఫోర్ నేను షూట్ చేయలేదు, మీకు రెండు డిఫరెన్స్లు అయితే చూపిస్తున్నా. ఇంకా దానికే కాదండి, బకెట్ల మీద వాటర్ మార్క్ ఉంటుంది కదా, దానికి కూడా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేశాక చెప్తాను. అన్ని వీడియోలు షూట్ చేసి అయితే చెప్పలేనండి, వీడియోలు షూట్ చేసి చాలా బోర్ అయిపోయిందండి, అందుకనే నోటితో చెప్తున్నాను. బాత్రూమ్ అడిగినాను ఆలా బ్లీచ్ చిన్ని, నీకు కూడా చెప్తున్నాను. బ్లాక్ అంతా ఉంది కదా బాత్రూంలో, అను ఇప్పుడు అన్నావు కదా, బ్లాక్ అంతా ఉంది కదా, ఆలా బ్లీచ్ చేసిన. మొన్న ఒక వీడియో వచ్చింది, ఎవరో చూపించినారు. ఆలా బ్లీచ్ చేసిన భలే క్లీన్ అయింది. అర్బన్ పిలిచామనింది అక్క, వాడు 800 తీసుకుంటున్నాడు, సరిగ్గా కూడా చేయట్లేదు. మన క్లీన్ చేసి లీవ్లో ఉందంట. ఇక అక్క ఎందుకు అడుగుతావు అంటే, ఎప్పుడు వాళ్ళైనా ఏముంది లేదు, సింకు కమ్మోడు కింద ఆలా బ్లీచ్ చేసి అట్లా మళ్ళీ కొంచెం మోదీకి లిక్విడ్ వేసి అట్లా కడిగేసిన. డోర్ మ్యాట్స్ పిండినాను, డిష్ వాషర్లో గిన్నెలు పెట్టేసినాను. నిన్న సాయంత్రం నుండి పెట్టలే, అన్నీ పెట్టిన. ఇంకా ఏం చేసిన, అదన్నీ అదే వ్యాక్యూమ్ క్లీనర్ని తీసుకొని ఆడబెట్టేసిన, సెట్ చేసిన. కాటన్ బాక్స్ పడేస్తా, నాన్న అమ్మేసుకుంటాను అన్నాడు. ఇంకా బయట గిన్నెల కాడ అంతా గలీజ్ మట్టి గిట్టి అంతా ఉంటాయి, మళ్ళీ అదంతా క్లీన్ చేసుకున్నా. షిట్ కడిగేసిన. అక్క అనేది ఇప్పుడు సాయంత్రం పకోడీ వేస్తా అంటే, వద్దు వేయద్దు బయట తెప్పిద్దాంలో చాలా పని చేసినావా అంత బాత్రూమ్ పెట్టేసి. ఆమెకు ఎన్నిసార్లు 100 ఇవ్వాలి. మీ దానికి కూడా ఒకరోజు ఆమె వచ్చి కడిగినప్పుడు ఆ బ్లాక్ చూసినా మా బాత్రూంలో పోయి చూడు. ఇందాక వీడియో తీసి నాకు పెట్టిన, నీ వీడియోలో మీకు మాట్లాడినట్టు ఉంటుంది, మా పిల్లకి చెప్పినట్టు ఉంటుందని. మా ఇంట్లో అంతే, ఎవరెంత పని చేసినామో చెప్పుకుంటాం అన్నమాట. ఈరోజు నేను ఇంత పని చేసిన, అంత పని చేసిన. ఇప్పుడు ఇక్కడ నేను రెడీ అయినా పడుకుందామని. కాసేపు టైం ఎంతరా, 4-5 అవుతుందేమో. 6 వరకు పడుకుంటా. నిద్రపోతే ఈరోజు సాటర్డే అనమాట, రాత్రి అందరం కలిసి సినిమా చూద్దామని. నేను మా ఇంట్లో ఎట్లా ఉంటే, నేను నిద్రపోయినప్పుడు అందరు మేలుకుంటారు, అందరు మేలుకున్నప్పుడు నేను నిద్రపోతాను. ఏమన్నా సినిమా చూపిస్తారా ఈ రోజు లేదా అన్న? నిద్రపోతా. చిన్నపిల్లలకి చెప్తారు చూడు, రాత్రి సినిమా పెడతాను, బజ్జుకో సినిమా పోదామని పిల్లలను పడుకోబెడతారు కదా, అట్లా నాకు కూడా చెప్తారు, రాత్రి సినిమా పెడతామంటే ఆ రోజు మధ్యాహ్నం పడుకుంటా. సరే, మొన్న ఇవి కారాలు చేసుకున్నానండి, మడుగు పూలు. అదే బియ్యము పిండి మినప్పప్పు వేసి 4 బియ్యం పిండి 1 మినప్పప్పు. ఏమైందంటే టప్ అని పగిలింది, వేసి ఏకదలికే. ఇంకేమైంది, అన్నీ ఆఫ్ చేసి మూసుకొని ఆ పిండితో గుంత పొంగనాలు పోసుకున్నాను, తడిపిన పిండితో. ఇక మిగిలిన ఇవి చేసినట్టు ఉన్నాయి కదా, తీసేసిన. మెత్తగా ఉండగానే చూపిస్తా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. డైరెక్ట్ వాయిస్ ఇదిగోండి, సౌండ్ కూడా లేదు, తుంచిన మెత్తగా ఉన్నాయి. దీన్ని మైక్రోవేవ్లో గట్టిగా చేసిన చూడు, సౌండ్ వచ్చిందా, భలే ఉన్నాయి. మైక్రోవేవ్లో బటర్ పేపర్ పెట్టి, ఇలా బటర్ పేపర్ మీద పెట్టి చక్కగా, సౌండ్ వచ్చింది కదా, నేను తింటున్నా, బాగుంది. అట్లా చేసుకోండి. ఎప్పుడన్నా కొనుక్కున్న కారాలు మెత్తబడితే, అంటే తెల్లగా ఉంటాయి కదా కొన్న కారాలు, ఇలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా ఏం లేకుంటే ఇవి మొక్కజొన్న అవి మిక్చర్ వేయించి పల్లీలు ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఇచ్చిన. మాకు ఇప్పుడు ఇంకా మళ్ళీ అమ్ముతారు నాకు తెలిసి, ఇప్పుడే ఈ సీజన్లోనే కంకులు కదా అయిపోయినప్పుడు అమ్ముతారు. ఇక్కడ కంకులు భలే ఉంటాయండి, చాలా స్వీట్గా ఉంటాయి. కంకులు మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటాం. బెంగళూరులో అసలు ఆ స్వీట్నెస్సే ఉండదు, రెడ్ కంకులు. ఇక్కడ రెడ్ ఉన్నా వైట్ ఉన్నా బాగుంటాయి. మాకు ఎక్కువ వైట్ కంకులే ఇష్టము, నాకు చాలా బాగుంటాయి. బట్ హైదరాబాద్లో దొరికేవి కాదు వైట్ కంకులు, రెడ్డే. బెంగళూరులో కూడా రెడ్డే దొరికేది. ఇంకా సర్లే అవే తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక మాత్రం ఈ మొక్కజొన్నలు కూడా హైదరాబాద్లో బస్తాలలో అమ్మేవాళ్ళు. ఎక్కడంటే మన సరుకుల షాపులలో, అక్కడ తెచ్చుకునే వాళ్ళం. ఇంక ఇదైతే చూశారు కదా పోహా చేసినది,
అది వీడియోలలో పెట్టాను. మా చిన్నదే అండి టైప్, పెద్ద పెద్ద సెంటెన్స్లన్నీ అదే టైప్ చేస్తుంది. జస్ట్ అది లేకపోతే పెద్దదాన్ని అడుగుతాను, దీన్ని ఏమంటారు ఈ వర్డ్ని అని. అంటే తెలుగులో చెప్తే అది ట్రాన్స్లేట్ చేసేస్తుంది. ఇంకా అది నేను టైప్ చేసి పెడతాను. టైప్ చేయడం అన్నీ వచ్చు మనకి, బట్ సెంటెన్స్లు రావు. ఇంకా మ్యాంగో లంచ్ బాక్స్కి అయితే పోహా చేసి ఇచ్చా, ఎంటీఆర్ పొడితోటి, పులిహోర పొడితో. ఇంకా పొద్దున ఏం చేశానంటే చిన్నదానికి ఒక పావు పొడి చేసి చిన్నదానికి మా ఆయనకి ఇచ్చేసాను. పాపకు అన్నంకు కలిపించినాను అనమాట, పెద్ద పాపకి. ఇంకా అన్నం కూడా చేసింటి మా ఆయన కోసము. అన్ని రకాలు చేస్తూనే ఉంటానులేండి. నా ఓపిక ఒకటే రకంతో నడవదు. ఫస్ట్ ఎవరు వెళ్ళాలో వాళ్ళకి చేసి ఇచ్చేసి తర్వాత ప్రశాంతంగా చేస్తాను. నాకు చుట్టాలు వచ్చినప్పుడు కూడా అంతే అండి. మా ఆయన ఎప్పుడన్నా అసలు నాకు చెయ్యొద్దు వంట అనేవాళ్ళు. నేను చూడండి ఎన్ని చేసుకొని తిన్నాను. మొత్తము మిగిలిన 2 పకోడీ, కొంచెం అన్నము, అది ఇంకా పెద్దది లేచేసరికి సరే తన కోసమని పంటి నొప్పి తగ్గిన తర్వాత ఆమెకు అన్నంకు కలిపించేసాను. అటుకులు ఏంటంటే కొంచెము లేటుగా తినేసరికి గొంతు పట్టుకున్నట్టు అవుతాయి, కానీ బాగుంటాయి. సరే అన్నం ఉంది కదా, అన్నంకి కలిపించేద్దాము, ఆమెకి ఇంకా లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అని. ఒక్క పులిహోర పొడి ఉంటే చూడండి బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది, ఇది అన్నానికి అయిపోతుంది. ఎప్పుడు మిక్సీకి వేసేసి షార్ట్ వీడియోలో పెట్టిన అటుకులతో ఎట్లా చేశాను అనేది. ఎక్కువసేపు మగ్గించకూడదు చూడండి, మరి నీళ్ళకపోతాయి అటుకులు. ట్రావెలింగ్కు వాటికి అంతా బాగుంటుంది. మా పాప అంటుంది, నీ వాయిస్ నువ్వు ఇచ్చుకో అమ్మా, ఇది టైప్ చేసి పెడుతున్నావు షార్ట్ వీడియోలు అంటే. నా వాయిస్ నేను ఇచ్చినా కానీ అది నార్త్ ఇండియన్స్కి అర్థం కాదు. ఊరికే జనాలకు నా వంట కోసము చూస్తున్నారా, నా మాటల కోసం చూస్తున్నారా తెలీదు. నా మాటలు కావాలన్న వాళ్ళు యూట్యూబ్లో బ్లాగ్స్లోకి వస్తారు. నా వంట మాత్రమే చాలా అనుకునేటోళ్ళు షార్ట్స్లో చూసి వదిలేస్తారు. 2 రకాల వాళ్ళ కోసము బాగుంటుంది కదా. నేను కూడా బాగా వాగి వెక్స్ అయిపోయినాను. బాగుంటుందండి ఎంటీఆర్ పులిహోర పొడిలో. ఇంకోటి చెప్తా, మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తా. షార్ట్లో చూపించినవే అనుకోండి. చింతపండు గొజ్జు, బెల్లం వేసి ఎంటీఆర్ పొడి వేసి కొంచెం మగ్గించుకుంటే కర్ణాటక పులిహోగరి పౌడర్ 3 చేసుకోవచ్చు ఆ పొడి తీసుకుంటే. అటుకుల పులిహోరకు బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి చెప్పండి. నా వీడియోస్ ఎలాగో 24 మంది కంటే షేర్లు చేయరు, చూసే వాళ్ళకంటే కూడా షేర్లు చేసేవాళ్ళు చాలా తక్కువ. టిప్స్ ఉన్నా కానీ అన్నీ ఏం షేర్లు చేస్తారులే, కనీసం చెప్పండి, నలుగురికి యూజ్ అవుతుంది నా వీడియోస్. నా ద్వారా తెలియనక్కర్లేదు, మీరు కూడా చెప్పచ్చు చక్కగా. బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒక్క పులిహోర ప్యాకెట్ పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ అటుకులకు, మధ్యాహ్నం అన్నానికి, మళ్ళీ ఎప్పుడన్నా పులిహోర పేస్ట్ లాగా కలిపి ఉడికించి పెట్టుకుంటే అప్పుడు పండగలప్పుడు పులిహోగరిలా కలుపుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు. అంటే చింతపండు బెల్లం వేస్తే కర్ణాటక పులిహోగరి అనమాట. దీని మీద పులిహోగరి అనే ఉంది, కానీ కర్ణాటక, ఆంధ్ర అంతా తిరిగినాను కనుక నాకు నాలెడ్జ్ ఎక్కువ కనుక చెప్తున్నాను. ఎక్కడ మా పాప వచ్చి చెప్పింది, పెద్ద పాప, అమ్మ మనది వేరుగా ఉంటుంది, మేము ఎప్పుడు ఇట్లా అన్నానికి కలిపేవాళ్ళం, ఎప్పుడన్నా అమ్మ మన పులిహోరకు మా ఫ్రెండ్ పులిహోరకు చాలా తేడా ఉంటుంది అని అడిగిందంట. అడిగితే తను అప్పుడు చెప్పిందంట, పులిహోర పొడిలో చింతపండు కొంచెం బెల్లం వేసి ఉడికిస్తే పులిహోగరి అని. ఓకే అండి, ఉంటాను. మరి మీకు ఆ టైటిల్ ఎందుకు పెట్టానంటే అలాగా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఇట్లా అడుగుతా, ఫ్రీగా ఉన్నారా, మీతో మాట్లాడచ్చా అని. సో ఒకరోజు సడన్గా ఆ టైటిల్ పెట్టినప్పుడు అరే ఇదే కంటిన్యూ చేద్దాం అనిపించి అలా పెట్టానండి. ఎవరికి ఫోన్ చేసినా ఫస్ట్ నేను అలాగే అడుగుతా. బాయ్, సీ యూ.